హాయ్. ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా సఫర్ అవుతున్న సమస్యలు ఏంటంటే థైరాయిడ్, బీపీ, షుగర్. మనం థైరాయిడ్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మాత్రం బీపీ గురించి మాట్లాడుకుందాము. బీపీ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రేజ్ అవుతా ఉన్నది. మరి ఈ బీపీ తగ్గించుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇది నేను చెప్పడం కాదు, అమెరికన్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టులు 15 ఇయర్స్ రీసెర్చ్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చిండ్రు. మరి అంత మంచి ఇన్ఫర్మేషన్ని మనము ఫాలో అవుతే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. మనకన్నా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది ఎంత అవసరం అంటే వాళ్ళకి ఖచ్చితంగా 5th మంత్ నుండే బీపీ పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి అలా బీపీ పెరగకుండా ఉండాలంటే స్టార్టింగ్ నుండే కన్సీవ్ అయిన దగ్గర నుండే మదర్ గనక మనం చెప్పిన ఫుడ్ గనక తీసుకుంటే వాళ్ళకి బీపీ అనేది అస్సలు రేజ్ అవ్వదు. బీపీ పెరగడం వల్ల కాళ్ళు వాపు రావడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బేబీ గ్రోత్ లేకపోవడం, తొందరగా డెలివరీ అయిపోవడం, అంటే నెలలు నిండక ముందే డెలివరీ అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. మరి అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఫుడ్ మీరు తప్పకుండా తీసుకోండి. మెయిన్గా మనం తీసుకునే ఫుడ్లో మ్యాంగనీస్, రాగి, B12 ఈ 3 తప్పకుండా ఉండేలాగా తీసుకోండి. మరి మ్యాంగనీస్ అనేది ఎందులో ఉంటుంది అంటే రొయ్యలు, పీతలు, బ్రౌన్ రైస్, అనాస, ఆకుకూరలు, సోయాబీన్స్. ఇవి మామూలు వాళ్ళకన్నా ప్రెగ్నెంట్ లేడీస్ 2 ఇంతలు ఎక్కువ తీసుకోవాలి. ఏదైనా ఏ ఫుడ్ అయినా మామూలు వాళ్ళకన్నా ప్రెగ్నెంట్ వాళ్ళు, ఎందుకంటే బేబీకి మదర్కి ఇద్దరికి కావాలి కదా, కాబట్టి 2 ఇంతలు ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ రాగి అనేది ఎందులో ఉంటుంది అంటే జంతువుల కాలేయం, జీడిపప్పు, ఆలు, పొటాటో, క్యాజు నట్స్, అనిమల్ లివర్. ఇది ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పొటాటో అండ్ క్యాజు నట్స్ తినేసేయండి, హ్యాపీగా ఈజీ అయిపోతుంది. B12 ఈ మధ్య కాలంలో B12 అనేది ఎక్కువ డెఫిషియన్సీ అయిపోయి ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఈ B12 కోసం దాదాపు మీ అందరికీ తెలుసు, ఎగ్స్, చికెను, మటను, మిల్క్ ప్రోడక్ట్స్ తప్పకుండా తీసుకోండి. మేము మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోము ప్లస్ నాన్ వెజ్ తినము అన్న వాళ్ళు యాపిల్, బనానా, బ్లూబెర్రీస్ ఈ 3 ఫ్రూట్స్ కనుక మీరు ఎక్కువగా తీసుకుంటే మీ బీపీ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది, మీ ఆరోగ్యం మీ కంట్రోల్లో ఉంటుంది. వీటితో పాటు డైలీ ఒక 1 అవర్ తప్పకుండా వాకింగ్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఈ ఫుడ్ తప్పకుండా తీసుకోండి. మేము ఆకుకూరలు తినము అంటే మీ బేబీ కోసమైనా తినండి. సుఖవంతమైన డెలివరీ మీకు కావాలంటే ఈ ఫుడ్ తప్పకుండా తీసుకోండి. బ్రెయిన్లో మెమొరీ ఎలాంటి డిఫెక్ట్స్ లేకుండా మీ పిల్లలు పుట్టాలంటే ఈ ఫుడ్ను తప్పకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎస్పెషల్లీ అస్సలు మర్చిపోకండి. తప్పకుండా ఈ ఫుడ్ ఫాలో అవ్వండి. మంచి బేబీకి మీరు బర్త్ని ఇవ్వండి. ఈరోజు చిన్నపిల్లలే కదా మనకు రేపటి పౌరులు. మన ఇండియాను కాపాడడానికి, మన ప్రపంచంలో యుద్ధాలు చేసి మనందరినీ కాపాడడానికి ఒక మంచి తల్లిగా మీకు పేరు రావాలంటే మీరు ఇంత మంచి ఫుడ్ తీసుకోవాలి. మరి తప్పకుండా ఈ ఫుడ్ తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?